వెంకయ్య కుటుంబం అక్కడి నుంచి వెళ్ళిపోయిన మరుసటి రోజు పనివాళ్ళు అలాగే ఊర్లో జనం అందరూ ఇలా మాట్లాడుకున్నారు. మన జమీందారు గారు అలాగే పక్క ఊరిలో ఒక అబ్బాయిని ఎవరో చంపేశారు అనే వార్త వచ్చింది. ఈ విషయం గురించి మనం అందరం ఒక నిర్ధారం తీసుకోవాలి, చెప్పండి ఏం చేద్దాం అని పనివాళ్ళు అడిగారు. అప్పుడు ఊరిలో జనం అందరూ ఏం నిర్ధారం తీసుకుందాం అండి, ఒక చిన్న సాక్ష్యం కూడా లేదు, ఏం నిర్ధారం తీసుకుందాం అని ఊరిలో జనం అన్నారు. అప్పుడు పనివాళ్ళు ఏదైనా ఒక సాక్ష్యం దొరికాక మన అందరం నిర్ధారం తీసుకుందాం అని పనివాళ్ళు చెప్పారు. రుద్రమ్మ, జమీందారు గారి ఇంటిని సురక్షితంగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని పనివాళ్ళు చెప్పారు. అప్పుడు రుద్రమ్మ సరే అయ్యా అని చెప్పింది. అలా కొన్ని రోజులు గడిచాయి. పట్టణం నుంచి 4 వ్యక్తులు ఈ ఊరికి వచ్చారు. ఆ 4 పేర్లు హర్ష, వెంకీ, సునీల్, గోపి. ఈ 4 వచ్చి ఊరిలో ఉన్న జనాల దగ్గరికి వెళ్ళి, ఎక్స్క్యూజ్ మీ, మేము పట్టణం నుంచి ఊరు చూడ్డానికి వచ్చాం. మేము ఇక్కడ 1 వారం ఉంటాం, మాకు ఏదైనా రూమ్స్ ఉన్నాయా అని అడిగారు. అప్పుడు ఊరిలో జనం ఆ 4 పనివాళ్ళ దగ్గరికి తీసుకొచ్చారు. అప్పుడు ఊరిలో జనం, అయ్యా వీళ్ళు పట్టణం నుంచి ఈ ఊరు చూడ్డానికి వచ్చారంట, ఉండడానికి గదులున్నాయా అని అడిగారు. అప్పుడు పనివాళ్ళు గదులు లేవు కానీ మా జమీందారు గారి కోట ఉంది, మీరు అందులో ఉండొచ్చు అని చెప్పారు. అప్పుడు హర్ష జమీందారు గారు ఎక్కడ ఉన్నారు అని అడిగాడు. అప్పుడు పనివాళ్ళు జమీందారు గారు లేరయ్యా, చనిపోయారు అని చెప్పారు. అప్పుడు హర్ష ఓ ఐఎమ్ సారీ అని చెప్పాడు. అప్పుడు పనివాళ్ళు మీరు ఇక్కడ ఉండొచ్చు, మీకు ఏదైనా కావాలి అంటే రుద్రమ్మ మీకు సాయం చేస్తుంది. అప్పుడు హర్ష ఎవరు రుద్రమ్మ అని అడిగాడు. అప్పుడు రుద్రమ్మ అక్కడికి వచ్చింది. రుద్రమ్మని చూసిన ఆ 4 వాట్ ఏ బ్యూటిఫుల్ లేడీ అని అనుకున్నారు. రుద్రమ్మ అలాగే ఆ 4 విడిచి పనివాళ్ళు అలాగే ఊరిలో జనం అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు రుద్రమ్మ ఆ 4 పరిచయం చేసుకుంది. రుద్రమ్మ ఆ 4 మీరు వెళ్ళండి, రాత్రికి మీకు భోజనం తీసుకొని వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సమయం 6 గంటలు అయ్యింది. వెంకీ రుద్రమ్మ నాది, ఎవరు మధ్యలో రాకండి అని చెప్పాడు. అప్పుడు సునీల్ అంత వద్దు వెంకీ, రుద్రమ్మ నాది, మీరు ఎవరో మధ్యలో రాకండి అని చెప్పాడు. అప్పుడు గోపి మీరిద్దరైనా మగాళ్ళు, ఏ మేము కాదా, మీరిద్దరూ పక్కకి వెళ్ళండి, ఆ రుద్రమ్మ నాది అని గోపి చెప్పాడు. అప్పుడు హర్ష ఆగండ్రా, నాది నాది అని కొట్టుకోకండి, మన అందరిది సరేనా, మనం ఈరోజేగా వచ్చాం, ఒక 3 రోజులు తనతో బాగా మాట్లాడి దగ్గరవుదాం, ఆ తర్వాత తనకే కోరిక పుట్టేలా చేద్దాం సరేనా అని చెప్పాడు. అప్పుడు ఆ 3 సరే అని చెప్పారు. సమయం 9 గంటలు అయ్యింది. రుద్రమ్మ ఆ 4 భోజనం తీసుకొని వచ్చింది. ఆ 4 భోజనానికి కూర్చున్నారు. రుద్రమ్మ భోజనం వడ్డిస్తూ ఉంది. అప్పుడు హర్ష భోజనం చాలా బాగుంది రుద్రమ్మ అని చెప్పాడు. అప్పుడు వెంకీ భోజనం చాలా బాగుంది, నువ్వు కూడా చాలా బాగున్నావు అని చెప్పాడు. అలా చెప్పగానే రుద్రమ్మ సిగ్గుపడింది. అప్పుడు గోపి రుద్రమ్మ మాకు రేపు ఊరు చూపిస్తావా అని అడిగాడు. అప్పుడు రుద్రమ్మ లేదయ్యా, రేపు నాకు పని ఉంది, మీరు రేపు మధ్యాహ్నం అలా రండి, నేను చూపిస్తాను అని చెప్పింది. అప్పుడు ఆ 4 సరే రుద్రమ్మ అని చెప్పారు. అప్పుడు రుద్రమ్మ సరే అండి నేను వెళ్తాను అని చెప్పింది. అప్పుడు హర్ష రుద్రమ్మ ఇంటి వరకు తోడు రావాలా అని అడిగాడు. రుద్రమ్మ వద్దు అండి నేను వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ 4 రుద్రమ్మ చేతి వంట ఇంత బాగుంటే ఇక రుద్రమ్మ ఒప్పుకుంటే ఇంకెంత బాగుంటుందో అని అనుకొని అందరూ పడుకున్నారు. ఉదయం అయ్యింది. అందరూ లేచి తయారు అయ్యి ఊరు చూడ్డానికి వెళ్ళారు. దారిలో వెళ్తూ ఉండగా ఒక అమ్మాయి ఇంటి ముందర ముగ్గు వేస్తూ ఉంది. ఆ అమ్మాయిని చూసిన ఆ 4 ఆ అమ్మాయిని చూడు ఎంత బాగుందో అని మాట్లాడుకొని వెళ్ళారు. కాస్త ముందుకు వెళ్ళాక ఇంకొక అమ్మాయిని చూశారు. ఆ అమ్మాయి నీళ్లు బింది ఎత్తుకొని వస్తూ ఉంది. ఆ అమ్మాయిని చూసిన ఆ 4
ఏంట్రా పల్లెటూరులో కూడా ఇంత బాగున్నారు అమ్మాయిలు అని అనుకున్నారు. అప్పుడు సునీల్ నేను ఆ అమ్మాయితో మాట్లాడాలి అని చెప్పి ఆ అమ్మాయి వెనకాలే వెళ్ళాడు. వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడాడు. కానీ ఆ అమ్మాయి భయంతో వెళ్ళిపోయింది. అలాగే ముందుకు వెళ్ళారు. అక్కడ పొలంలో రుద్రమ్మ పని చేస్తూ ఉంది. ఆ నలుగురు రుద్రమ్మని చూసి అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఏం రుద్రమ్మ అయిపోయిందా పని అని చెప్పారు. అప్పుడు రుద్రమ్మ అయిపోయింది, ఒక 5 నిమిషాలు వస్తున్నా అని చెప్పింది. తరువాత రుద్రమ్మ వచ్చి రండి వెళ్దాం అని చెప్పింది. అలా దారిలో వెళ్తూ ఉండగా హర్ష రుద్రమ్మని ఇలా అడిగాడు, రుద్రమ్మ నీకు పెళ్ళయిందా అని అడిగాడు. అప్పుడు రుద్రమ్మ లేదండి అని చెప్పింది. అప్పుడు వెంకీ రుద్రమ్మ నాకు ఈ ఊరిలో ఒక అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయిని ప్రేమించడానికి నాకు సాయం చేస్తావా అని అడిగాడు. అప్పుడు సునీల్ రుద్రమ్మ నాకు ఒక అమ్మాయి నచ్చింది, నాకు కూడా సాయం చెయ్యి రుద్రమ్మ అని చెప్పాడు. అప్పుడు రుద్రమ్మ నాకు ఇవన్నీ తెలియదండి, నేను చెయ్యలేను అని చెప్పింది. అలా ముందుకు వెళ్తూ ఉండగా రుద్రమ్మ సరే అండి మీరు వెళ్ళండి, నేను భోజనం తీసుకొని వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సమయం రాత్రి 7 గంటలు అయ్యింది. ఆ నలుగురు మద్యం సేవిస్తూ ఈరోజు రుద్రమ్మతో శృంగారం చెయ్యాల్సిందే అని అనుకుంటారు. అప్పుడు వెంకీ ఫస్ట్ మనం అడుగుదాం, తను ఏం అంటుందో చూద్దాం అని అన్నాడు. అప్పుడు ఆ నలుగురు సరే అని చెప్పారు. సమయం రాత్రి 9 గంటలు అయ్యింది. రుద్రమ్మ భోజనం తీసుకొని వచ్చింది. ఆ నలుగురు మద్యం సేవిస్తూ ఉన్నారు. అది చూసిన రుద్రమ్మ ఏంటి మీకు మద్యం సేవించే అలవాటు ఉందా అని అడిగింది. అప్పుడు ఉంది రుద్రమ్మ అని చెప్పారు. రుద్రమ్మ భోజనం వడ్డిస్తూ ఉంది. రుద్రమ్మ భోజనం వడ్డిస్తూ ఉండగా వెంకీ రుద్రమ్మ నడు మీద చేయి వేశాడు. అప్పుడు రుద్రమ్మ చేయి తీయండి అని చెప్పింది. అప్పుడు సునీల్ రుద్రమ్మ చెయ్యిని పట్టుకొని నిమిరాడు. అప్పుడు వెంకీ రుద్రమ్మ నువ్వు చాలా అందంగా ఉన్నావు, మాతో శృంగారం చేసుకుంటావా అని అడిగాడు. అప్పుడు రుద్రమ్మ నాకు ఇవన్నీ ఇష్టం ఉండదు, చేయి వదలండి అని చెప్పింది. అప్పుడు వెంకీ నీకు ఇంకా పెళ్ళి కాలేదు కదా రుద్రమ్మ, ఏం కాదులే ఒప్పుకో అని చెప్పాడు. అప్పుడు రుద్రమ్మ నాకు ఇష్టం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రుద్రమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అలాగే మీకు ఇంకా ఎలాంటి స్టోరీస్ ఇష్టం అనేది కామెంట్ చేయండి, నేను వీడియో అయితే చేస్తాను. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.